హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక మాసం డే 30 అండి. డే 30 నేను పూజ ఎలా చేస్తున్నానో ఏంటో చూసేద్దాము. చూసే ముందు 29 డేస్ కూడా పూజను ఎలా చేశాను ఏంటి అనేది ఒక వీడియోస్ అని పెట్టి రావాలని చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేసి షేర్ చేసి అలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈరోజు 30 డే కదా, లాస్ట్ రోజు. అప్పుడే కార్తీక మాసం 30 డేస్ అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈరోజు పూజ చేసేసుకుందాము. ఈరోజు అమావాస్య డే 30 వచ్చింది. అలాగే పోలీస్ అల్గం వస్తే రేపు అండి, మండే డిసెంబర్ 2 మరి. ఈరోజు ఫస్ట్ కదా, డిసెంబర్ 2 రేపు మరి పోలీస్ అల్గం. రేపు పాడ్యం మొదలు 31 ఒత్తులు నీటిలో వదిలేసి మనం కార్తీక మాసం అన్నది కంప్లీట్ చేసేద్దాము. సో ఈరోజు డే 30 కాబట్టి పూజ అనేది చేసేద్దాము. ఫస్ట్ మనం దేవుడి దగ్గరకు వెళ్ళిపోదాం. అలాగే తులసి దగ్గరకు వెళ్ళిపోదాం. వెళ్ళి శుభ్రంగా అన్ని సర్దేసుకొని తులసమ్మకి ఫస్ట్ పూజ చేసి అప్పుడు దేవుడికి అయితే పూజ చేసేద్దాము. అదండి, ఫస్ట్ మనం అయితే దేవుడి గదిలోకి వెళ్ళి అన్ని సర్దేసుకుందాం. సో దేవుడి దగ్గర అయితే ముందు రెడీ చేసేసుకుంటానండి. సో ఇప్పుడు రెడీ చేసేసుకొని అప్పుడు మనం పూజ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసుకున్నాను. అలాగే తులసి దేవుడు రెడీ చేసుకున్నాను. చూసేసి ఇప్పుడు మనం తులసి అయితే ఫస్ట్ పూజ అయితే చేసేసుకుందాం కదండి. ఫ్రెండ్స్ తులసి దేవుడు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం పూజ చేసుకుని తులసమ్మకి పూజ చేసేసుకొని తర్వాత దేవుడికి అయితే పూజ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తులసమ్మకి అయితే ఫస్ట్ పూజ అయితే చేసేస్తున్నాను. ఇలా దీపం ప్రసాదం ధూప్ స్టిక్ అగరబత్తి అవన్నీ వెలిగించేసి. సో తులసమ్మకి అయితే మంచిగా పూజ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంట్లో దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాము. పదండి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసి వెళ్ళి పూజని ఎలా చేశాను ఏంటది అది దీపం వెలిగించేసి అగరబత్తి ప్రసాదం అవన్నీ పెట్టాను. అలాగే సాంబ్రాణి కడ్డీ కూడా వెలిగించాను అండి. సో పూజ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే కార్తీక మహాపురాణం పారాయణం అన్నది స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు 30వ రోజు కదా, 30వ అధ్యాయం చదువుదాం కదండి. కార్తీక మహాపురాణం చదువుదాం. ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది కదా ఈరోజు. సో ఈరోజు 30వ రోజు పారాయణం అన్నమాట ఇది. అలాగే ఇందులోని పోలీస్ వర్గం స్టోరీ కూడా ఉంటుందండి, మీకు చూపిస్తానండి. చూడండి, పోలీస్ వర్గంకు వైకుంఠంలోకి పోవుట, ఆ స్టోరీ కూడా ఉంటుంది. పోలీస్ వర్గం అనేది రేపు అండి, ఈరోజు కాదు. ఈరోజు 30వ రోజు కంప్లీట్ చేసి అలాగే పోలీస్ వర్గం అది అంటే రేపు చదవాలో ఈరోజు చదవాలని చూస్తాను. 30వ రోజు అయిపోయింది. పోలీస్ వర్గం స్టోరీ అన్నది రేపు పారాయణం చేద్దాం. అంటే ఈరోజు 30వ రోజు దాంట్లోనే ఉన్నది. సో మీకు తెలుసుకుంటే ఇది చదువుకుని రేపు అన్నది పూజ చేసుకుందాము. సో ఈ రోజే కంప్లీట్ చేస్తున్నానండి పోలీస్ వర్గం స్టోరీ. అలాగే 30వ రోజు అధ్యాయం కూడా కంప్లీట్ చేసి కార్తీక మహాపురాణం అనేది కంప్లీట్ అయిపోతున్నాను ఈ రోజుతో. సో ఇప్పుడైతే నేను 30వ రోజు పారాయణం అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ 30వ రోజు పారాయణం కంప్లీట్ అయిపోయింది. అలాగే పోలీస్ వర్గం కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంకా అంతా కార్తీక మహాపురాణం కంప్లీట్ బుక్ అన్నది 128 పేజెస్ అండ్ 128 పేజెస్ కూడా కంప్లీట్ బుక్ అన్నది కూడా పారాయణం అనేది అయిపోయిందండి. సో ఇప్పుడు నేనైతే దేవుడికి హారతి ఇచ్చి పూజను కంప్లీట్ చేసేసుకుంటాను. సో ఇదండి ఈరోజు వీడియో. రేపు పోలీస్ వర్గం ఎలా చేసుకోవాలా అని చెప్పి మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం. సో అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.